హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియమైన రాక్షసి. ఎపిసోడ్ 1. అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లు, ఆ పెద్ద ఇంట్లో కలకలలాడుతూ హడావిడిగా తిరుగుతున్న ఆడవాళ్ళు, పనులల్లో బిజీ అయిన మగవాళ్ళు. ఇంట్లో ఏదో సందడి. ఏంటబ్బా అది? అక్కడ నిశ్చితార్థం జరుగుతోంది. మగపెళ్లి వాళ్లను రిసీవ్ చేసుకుంటున్నాడు వధువు తమ్ముడు కార్తిక్. బావగారి కాళ్ళు కడిగి లోపలకు తీసుకుని వెళ్తాడు. అంతా కోలాహలంగా ఉంది. అభి కళ్ళు మాత్రం శ్వేత కోసం చూస్తున్నాయి. శ్వేత అంటే మన వధువు అండి, ఎవరో అని అనుకోవద్దు. శ్వేత తన రూమ్లో రెడీ అవుతుంది. శ్వేత అభిలు కలిసి చదువుకున్నారు. 3 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆ విషయం ఇద్దరు మంచిగా సెటిల్ అయ్యాక ఇంట్లో చెబుదాం అని అనుకున్నారు. అలాగే మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అభికి బ్యాంక్ మేనేజర్గా పోస్ట్ వచ్చింది. శ్వేతకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. ఇంట్లో చెప్పగానే ఒప్పుకున్నారు. ఎందుకంటే అభి చాలా మంచి అబ్బాయి. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది. ఇంకా శ్వేత విషయానికి వస్తే పెద్దలను బాగా గౌరవిస్తుంది. పేదలకు సహాయం చేస్తుంది. తన కోసం మాత్రమే కాకుండా పక్క వాళ్లకు సహాయం చేసే గుణం కూడా ఉంది. తన సొంత డబ్బుతో అనాథ పిల్లలను ఆశ్రమంలో చేర్పించి వాళ్ళకి మంచి చదువును అందిస్తుంది. అందుకే ఇద్దరు ఇళ్లల్లో ఒప్పుకున్నారు. ముహూర్తం టైం కావచ్చింది. అందరూ ఒక దగ్గర చేరుకున్నారు. అభి శ్వేత రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. పంతులు గారు వధువుని కూడా తీసుకురండి అని అనడంతో పిలవమని చెప్తారు. వెంటనే అభి నేను పిలుచుకొని వస్తా అంటూ బయలుదేరుతాడు. అభి వాళ్ళ అమ్మ నిర్మలా గారు అభి చెవి పట్టుకొని నువ్వు ఆగరా, ఎక్కడికి వెళ్తావు, వస్తుందిలే, గాబరా పడకు అని అంటుంది. ఆ మాటకి అభి చిన్నబోయి అక్కడే నిల్చుంటాడు. అందరూ అభిని చూసి నవ్వుకుంటారు. కార్తిక్ వెళ్ళి పిలుచుకొని వస్తా అని అంటాడు. అంతలో శ్వేతనే మెట్లపై నుంచి దిగుతూ వస్తుంది. శ్వేత చాలా అందంగా ఉంటుంది. గ్రీన్ కలర్ శారీలో సింపుల్ జ్యువెలరీ పెట్టుకొని అలా దిగుతూ వస్తుంటే దేవత వస్తున్నట్టు ఉంది మన అభికి. అలా అభి తనని చూస్తూ మొదటిసారిగా శ్వేతను చూసిన క్షణం గుర్తుకు వస్తుంది మన అభికి. ఫ్రెషర్స్ డే జరుగుతోంది కాలేజ్లో. అందరూ బాగా గజిబిజిగా తిరుగుతూ ఉన్నారు. అభి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఎవరెవరు అమ్మాయిలు బాగున్నారా అని చూస్తున్నారు. ఇంకా పర్ఫార్మెన్స్లు మొదలయ్యాయి. మొదటిగా ఒక దేవుని సాంగ్తో స్టార్ట్ చేయాలని, కాళికాదేవి యొక్క పాటను ప్రజెంట్ చేయాలని అనుకున్నారు. ఆ నాట్యం ప్రదర్శన అని అనౌన్స్ చేశారు హోస్ట్. అభి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంట్రా బాబు ఈ దేవుడు దేవత అంటూ అని అనుకుంటారు. పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. రెడ్ కలర్ శారీలో నల్లని రూపం నిజంగా ఆ కాళికాదేవి వచ్చి నాట్యం చేస్తున్నట్టు ఉంది. ఆకారం కానీ గంభీరం కానీ అంతా ఆ దేవతలాగానే ఉంది. ఆ రూపంలో ఉన్న శ్వేతను అందరూ కనురెప్ప వేయకుండా చూస్తున్నారు. అభి కూడా తనని ఆ క్షణం దేవత అని అనుకున్నాడు. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత శ్వేతను అందరూ మెచ్చుకున్నారు. డ్యాన్స్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల్లో తను మళ్ళీ మోడ్రన్ డ్రెస్లోకి వచ్చేసింది. అభి శ్వేతను చూసి అప్పుడే పడిపోయాడు. తనకి తెలియని విషయం ఏంటంటే శ్వేత కూడా తన క్లాసేనని. బాబు ఈ ఉంగరం అమ్మాయికి పెట్టు అని పంతులుగారు అన్న మాటతో ఊహల్లో నుంచి బయటకు వచ్చాడు. పంతులుగారు దగ్గర ఉన్న ఉంగరాన్ని తీసి శ్వేత చేతిని అందుకున్నాడు. శ్వేత కళ్ళల్లోకి చూస్తూ ఉంగరం పెట్టాలని అనుకున్నాడు. కానీ శ్వేత తలదించుకొని ఉంది. చేతులు కూడా చెమటలు పట్టి ఉన్నాయి. ఏదో టెన్షన్లో ఉంది అని అనుకున్నాడు. ఆ కన్ఫ్యూజన్లోనే రింగు పెట్టబోతాడు. శ్వేత వెంటనే తన చేతిని వెనక్కి తీసుకొని అభి ముందు నుంచి పక్కకు వెళ్ళిపోయింది. అభికి ఏం అర్థం కాలేదు. అక్కడున్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలో కార్తిక్, అక్క ఏం చేస్తున్నావు?
శ్వేత నుంచి సమాధానం లేదు. అభి, ఓయ్ రాక్షసి, ఇలా రా, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అప్పుడే శ్వేత, నాకు. అభి, ఏంటి తడబడుతున్నావు, ఏమన్నా ప్రాబ్లమా? శ్వేత, అవును. అభి, ఏంటది చెప్పు. కార్తిక్, అక్క, ఏదైనా తర్వాత చూద్దాం, ముహూర్తం దాటిపోతుంది, రా, ఇలా రా అని అంటాడు. అభి, లేదురా, శ్వేత ఇప్పుడే చెప్పాలనుకుంటుంది, చెప్పని, నువ్వు చెప్పు శ్వేత. శ్వేత, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అభి, కార్తిక్, వాట్? పద్మ, శ్వేత వాళ్ళ అమ్మగారు. ఏంటి శ్వేత, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అభికి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. అసలు శ్వేత ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కావడం లేదు అభికి. కార్తిక్, అక్క, అల్లరికి టైం కాదు అక్క, ప్లీజ్ ఆటలాడకు, రా అక్క. అభి, అరే తను జోక్ చేస్తుందిరా. శ్వేత, కాదు అభి గారు, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అభికి గారు మీరు అని పిలుపు చాలా కొత్తగా ఉంది. అభి, గారునా? శ్వేత, ఏమంటున్నావు? శ్వేత, సారీ అండి. అభికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అభి, శ్వేత, ఎందుకు ఇష్టం లేదు? శ్వేత, ఇష్టం ఉంది అన్నప్పుడు ఎవరైనా అడిగారా ఎందుకు అని? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? నేను బ్రతకడం మీకు ఇష్టం లేదా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభి తనని చూస్తూ కన్నీళ్ళని ఆపుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. అందరూ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అభి వాళ్ళ అమ్మా నాన్నలకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. శ్వేత అంటే వాళ్ళకి చాలా ఇష్టం. తను ఎందుకు అలా చెప్పిందో ఏమో అని అర్థం కావడం లేదు వాళ్ళకి. కార్తీక్ అభి బాధగా వెళ్ళడం చూసి తన మనసులో అలజడి మొదలైంది. కార్తీక్ అభి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. శ్వేతకు పరిచయం అవ్వకముందు నుంచే వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. ఏదైతే జరిగిందో ఆ క్షణం కార్తీక్కి శ్వేతను చంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ తనకన్నా పెద్దది కావడంతో ఆగిపోయాడు. అభిని వెతుకుతూ బయటకు వెళ్ళాడు. అభి శ్వేత ఎందుకు అలా చేసిందా అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు. కోపంగా లోపలికి వెళ్ళిన శ్వేత డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్పై పడుకుంది. అలా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. అభి శ్వేతకి తనకి మధ్య జరిగిన జ్ఞాపకాలను తలుచుకుంటూ నడుస్తున్నాడు. అభి, రే అభి, ఏంట్రా ఇలా చేశావు? మంచిగా రాదా నీకు? మంచి డిజైన్ వెయ్యి, చూసే వాళ్ళకి వావ్ అనిపించాలి. ఒసేయ్, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వవే. ఎంత ఫ్రెండ్స్ అయినా అలా 10 మంది ఉన్నప్పుడు పేరు పెట్టు పిలువు. ఓయ్, నా అనుకున్న వాళ్ళని నేను ఇలానే పిలుస్తా. పలికితే పలుకు, లేదంటే లేదంటే ఏదన్నా పలుకు. అభి తన మాటలకు నవ్వుకుంటాడు. ఇంతలో ఒక లారీ వేగంగా అభి వైపు దూసుకొస్తుంది. అభి దాన్ని చూసినా సరే ఏం పట్టనట్టు అక్కడే ఉన్నాడు. ఆ లారీకు ఎదురుగా వెళ్ళాడు. అభి ప్రేమించిన అమ్మాయి ఎందుకు నిన్ను వద్దు అనుకుందో తెలీదు. ఎందుకు కావాలి అని చెప్పి ఇప్పుడు ఎందుకు వద్దు అంటుందో తెలీదు. ఈ నరకంలో బ్రతికే బదులు, ఈ మెంటల్ ప్రెజర్ని తట్టుకునే బదులు చనిపోయి పైన ఉన్న లోకానికి వెళ్ళిపోవడం ఉత్తమం. భయపడకు అభి, నువ్వు వెళ్ళగలవు అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ లారీకి ఎదురుగ్గా వెళ్ళాడు. లారీ కూడా అంతే వేగంతో వచ్చి అభిని గుద్దేలా దూసుకువస్తుంది. అసలు ఈ శ్వేత అభిల లవ్ స్టోరీ ఏంటి? శ్వేత ఎందుకు పెళ్ళి వద్దు అంటోంది? అభి చనిపోతే? స్టోరీస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.